హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుందండి. సో ప్రధానంగా చాలామంది రేషన్ కార్డు సైట్ అనేది కొత్తగా వచ్చినట్టు కూటమి ప్రభుత్వం అనేది ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో చాలామంది రేషన్ కార్డు అనేది మాకు పోయింది, సో మేము రేషన్ బియ్యం తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, సో నెంబర్ లేదు, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రజెంట్గా మనకి గ్రామ వార్డు సచివాలయంలో కూడా వీఆర్ఓ యొక్క లాగిన్ కూడా మనకు వర్క్ అవ్వడం లేదండి. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో వారందరి కోసం అనేది మీ యొక్క రేషన్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఎటువంటి లాగిన్ లేకుండా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీటికి సంబంధించి ఒక యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్లో. అదేంటనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ప్రధానంగా మనకి ఏదైతే కార్డు రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు వెబ్సైట్ అనేది మనకి ఈపీడిఎస్ అనేది వర్క్ అవుతుంది, కానీ బట్ మనకి వీఆర్ఓ లాగిన్ అనేది ఇంకా లాక్లో ఉంది. అంటే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదండి. ఓన్లీ గ్రామ వార్డు సచివాలయంలో 34 సర్వీసెస్ మాత్రమే చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్. సో మనకి సివిల్ సప్లై సంబంధించి రేషన్ కార్డు సంబంధించి ఎటువంటి అప్డేట్ కానీ, అంటే యాడింగ్ చేసుకోవడం కానీ, కొత్తగా అప్లై చేసుకోవడం కానీ, ఏమైనా స్ప్లిట్టింగ్ అంటే డిలీట్ చేసుకోవడానికి కానీ ఎటువంటి ఆప్షన్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి సో వీటి మీద ఫుల్ అధ్యయనం అయితే చేయడం జరుగుతుందండి. సో ఈ అధ్యయనం అయిపోయిన తర్వాత ఫర్దర్గా మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఫర్దర్గా మరొకసారి మీ ముందుకు వీడియో అనేది తీసుకొచ్చాను. సో ప్రధానంగా మీరు ఈ యాప్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వాటి సంబంధించి యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. డిజిలాకర్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. ఆ యాప్ అనేది మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇక్కడ మనకి మీరు లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుందని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో మీకు ఆ వీడియో ప్రాసెస్ అనేది మొత్తం మీకు లైవ్ టెలికాస్ట్లో మీకు ఈ వీడియో ద్వారా ఎలా చేసుకోవాలి, మీ యొక్క రేషన్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మరెందుకు లేట్ చేయడం, టాపిక్ వెళ్దాం, లెట్స్ గో. ఎవరైతే రేషన్ కార్డు డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా డిజిలాకర్ అని చెప్పేసి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ లాగిన్ అయిన వెంటనే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే రావడం అవుతుంది. సో మీరు ఆధార్ నెంబర్ ద్వారా ఎంటర్ అయిన వెంటనే, సో లాగిన్ అయిన వెంటనే మనకి యొక్క ఆధార్లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సి ఆల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఫోటో కింద ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అవుతుంది. మన యొక్క ఆధార్ ద్వారా ఏదైతే మనము లాగిన్ అయినామో అలా సంబంధించి మొత్తం డీటెయిల్స్ మనకి ఏవేవి ఉన్నాయి మన యొక్క ఆధార్ కార్డు మీద. సో డ్రైవింగ్ లైసెన్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎల్పిజి సంబంధించి కానీ, అలాగే పాన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, కోవిడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఈ విధంగా మొత్తం మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మనకి రేషన్ కార్డు అని చెప్పేసి రేషన్ కార్డు అని చెప్పేసి ఉంది కదా, సో ఫుడ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అని. సో ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా మన యొక్క రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ అవుతుంది. సింపుల్గా ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఎవరైతే లేడీస్ ఉన్నారో వారి పేరు మీద ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. వారి యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి న్యూ రేషన్ కార్డు నెంబర్, వాళ్ళ యొక్క ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్, మొత్తం డీటెయిల్స్ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కింద యారో మార్క్ ఉంది కదండి, సో ఇక్కడ మనకి యారో మార్క్ ఉంది కదా, సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ కదా, ఈ ఆప్షన్ మీద మనం ట్యాప్ చేసిన వెంటనే మన యొక్క రేషన్ కార్డు అనేది సింపుల్గా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ అయిన రేషన్ కార్డు అనేది ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మనకి రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో రేషన్ కార్డు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా మీరు సింపుల్గా వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకు సపోర్ట్ అనేది చేయలేదు. సో ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు, లేదంటే సిస్టమ్లో అయితే మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా ఎవరైతే రేషన్ కార్డు లేదంటున్నారో వారు వెంటనే ఈ విధంగా రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇదండి ఇప్పుడు వరకు ఉన్నట్టు రేషన్ కార్డు సంబంధించి అప్డేట్. సో ప్రజెంట్గా అయితే మనకి వీఆర్ఓ సార్ లాగిన్ అయితే మనకి లాక్లో ఉంది. సో రేషన్ కార్డు సంబంధించి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా సింపుల్గా ప్లే స్టోర్లో ఉన్నటువంటి డిజిలాకర్ యాప్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకొని సంబంధిత రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదండి వీడియోలో అప్డేట్. మరొక వీడియో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.